ఈ ప్రశ్న చెప్పడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, వినండమ్మా. 11 అంటే ఎంత? 11. అలాగే 120 అంటే ఎంత? 121. అంటే యూనిట్ డిజిట్ పైన పవర్ కనుక 1 ఉండి కింద యూనిట్ డిజిట్ కూడా 1 ఉండి పైన పవర్ 1 ఉంటే మనకు రిజల్టెంట్ వచ్చే నెంబర్కి చివరిలో కూడా 1 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 125161 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 అంటే మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది కదా, చివరిలో 1 అనేది వస్తుంది. అలాగే ఇంకొక కాన్సెప్ట్ వినండి అమ్మా. 14/10 ఎంత వస్తుంది రిమైండర్? ఒక్క 10 4 మిగిలిపోతుంది. సో రిమైండర్ 4. అలాగే 114/10 11 10 110, ఒక 4 మిగిలిపోతుంది, ఆ 4 రిమైండర్. ఇప్పుడు సమ్ చేద్దాం చూడండి, ఊరికనే అయిపోతుంది. 11 × 41 + 3 ఈజ్ డివైడెడ్ బై 10. 11 స్క్వేర్ అంటే 121 అని మనకు తెలుసు. అలాగే 11 × 41 అంటే అది ఒక 4 డిజిట్ నెంబరు 5 డిజిట్ నెంబర్ ఏదో ఒక నెంబర్ ఉండి ఆ నెంబర్కి చివరిలో 1 వస్తుంది కదా, పక్కనే +3 ఉంది, డివైడెడ్ బై 10. 3 కోటి కలిపితే 4 యూనిట్ డిజిట్స్ మాత్రమే కలిపా. సో నాకు రిజల్టెంట్గా వచ్చిన నెంబర్కి చివరిలో 4 ఉండి 10తో భాగిస్తే రిమైండర్ ఏమొస్తుందమ్మా? ఇక్కడ చెప్పాను 4. చెప్పే విధానం మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి. నన్ను ఏమైనా అడగాలో కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఫ్రీగా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. డైలీ పార్టిసిపేట్ చేసి మీ ఎన్టీపీసీ ప్రిపరేషన్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. అలాగే నాకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ ది డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్, అయితే ఆ ఫ్రాక్షన్ ఏమని పిలుస్తారు అంట? ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ బిట్ అడిగాడండి, ఎన్టీపీసీ CBT 1లో అడిగాడు. ఒకసారి అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఒక మార్కు చాలా వాల్యుబుల్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 10 సార్లు 20 సార్లు చెప్పుంటాను ఈ బిట్టు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వస్తే మళ్ళీ చెప్తా, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఏంటమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ప్రొడక్ట్ ఎంత అన్నాడు 2 నెంబర్స్ది? 259200 ఈక్వల్ టు LCM ఎంత అన్నాడు? 4320 ఇంటూ HCF మనం కనుక్కోవాలి. అలా చూస్తుండండి, 0 0 క్యాన్సిల్. ఆప్షన్స్లో ఎక్కడైనా పాయింట్లో ఉందా? సో ఖచ్చితంగా పోతుంది. 4 ఉంది, 25 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ చివరిలో 2 ఉండాలి. 6 రోజుల్లో 12, 6 4 24 సంథింగ్ పోతుంది కదా, 6 సార్లు 60. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. ఇది ఒక చాలా చిన్న లెక్క, 0 అని పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకో చెప్తాను చూడండి. cos 1 అలాగే cos 2 cos 3 ఇలాగ అప్ టు cos 90 వరకు ఉందంట. మధ్యలో ఎక్కడైనా ప్లస్ కానీ మైనస్ కానీ ఉందా? లేదు కదా, అంటే అన్నిటికీ మధ్యన ఇంటూ ఉందని అర్థం. cos 90 అంటే ఎంతమ్మా? 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఈ బిట్ వదిలేస్తారు చాలామంది, మీరు వదలకూడదు. ఇప్పుడే నేర్చుకోవాలి, ఇంకెప్పటికీ వదలకూడదు. ముందుగా ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ది X యాక్సిస్. X యాక్సిస్ మీద పాయింట్ అంటే ఆ పాయింట్ ఎలా ఉండాలి? X యాక్సిస్ మీద పాయింట్ అంటే Y అనేది ఖచ్చితంగా 0 ఉండాలి. సో X యాక్సిస్ దగ్గర కూడా ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా, నాకు ఆ వాల్యూ తెలియదు కదా, దాన్ని X అనుకుంటా. అలాగే అట్ ఏ డిస్టెన్స్ C యూనిట్స్ C < 3, C అనేది <3 ఉండాలంట, గుర్తుపెట్టుకోండి అమ్మా. అలాగే ఇంకొక పాయింట్ ఇచ్చాడు 2, 3 అని. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్. అలాగే దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే నోట్ చేసుకోండి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1
హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డీలో అయితే ఖచ్చితంగా పడిపోతుంది. పేపర్ కనుక కొంచెం మోడరేట్ లెవెల్కి రీచ్ అయితే ఇచ్చిన పాయింట్స్ని. x1 y1 ఇచ్చాడు, x2 y2 నేను అనుకున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే x కదా, x1 అంటే 2, x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే y2 అంటే 0, y1 అంటే 3 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ కదా, ఇక్కడ డిస్టెన్స్ని ఏమన్నాడు మనోడు, c అన్నాడు. సో c ఈక్వల్ టు నేను రెండు సైడ్ స్క్వేర్ చేస్తా, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సి స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ కదా, అంటే 9. ఇప్పుడు ఈ 9 ఇటు వస్తే ఏమవుతుందో చూడండి, సి స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ వరకు చేస్తే ఒక మార్క్ వచ్చినట్టే. ఒక చిన్న పాయింట్ మీకు తెలిస్తే చాలు. ఆ పాయింట్ ఏంటంటే సి అనేది లెస్ దెన్ 3 ఉండాలి కదా, అంటే 1 కానీ 2 కానీ ఉండొచ్చు కదా. సపోజ్ ఇక్కడ 1 కానీ 2 కానీ పెట్టుకున్నాను అనుకోండి, 1 పెట్టుకుంటే 1 మైనస్ 9 నెగిటివ్ వాల్యూ వస్తుంది. సపోజ్ 2 పెట్టుకున్నాను అనుకోండి, 2 మైనస్ 9 మైనస్ 7 మళ్ళీ నెగిటివ్ వాల్యూ వస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్స్ దగ్గర పైన స్క్వేర్ ఉంది, మీరు గమనిస్తే ఎక్స్ పైన స్క్వేర్ ఉంది, అంటే నేను ఎక్స్ ప్లేస్లో నెగిటివ్ నెంబర్ అంటే -1 పెట్టాను అనుకోండి, -1 -2 -3 స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను పాజిటివ్ నెంబర్ 1 పెట్టాను అనుకోండి, 1 - 2 -1 స్క్వేర్ ఉంది. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ, ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే ఎలాంటి వాల్యూ రాదు, దాన్నే నో రియల్ వాల్యూ. దేనికి రావట్లేదు మనకి రియల్ వాల్యూ, ఎక్స్కి. అప్పుడు ఆన్సర్ ఏంటి, 0. గుర్తుపెట్టుకోండి, వదిలేస్తారు ఎగ్జామినేషన్లో, మీరు వదలకూడదు. అర్థం కాకపోతే రెండోసారి వినండి సరిపోతుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి జాగ్రత్తగా, స్పీడ్గా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నాకు డిస్టెన్స్ సి అని ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఏంటి చూడండి అమ్మా, x2 అంటే ఇక్కడ ఉంది కదా, x మైనస్ x1 అంటే ఈ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఈ 0 మైనస్ y1 అంటే ఈ 3 హోల్ స్క్వేర్. సి ఇది డిస్టెన్స్ని సి అని ఇచ్చాడు కదా, నేనేం చేస్తానంటే రెండు సైడ్లు స్క్వేర్ చేస్తా. ఇక్కడ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో సి స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9. ఈ 9 ఇటు పట్టుకొస్తా, సి స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ వరకు చేసాకే ఆగుతారు, మీరు ఆగకూడదు. సి వాల్యూ లెస్ దెన్ 3 అన్నాడు, అంటే సి ప్లేస్లో 1 కానీ 2 కానీ పెట్టుకోవచ్చు. 1 పెడితే ఏమొస్తుంది, 1 - 9 అంటే -8 నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా. అలాగే ఈసారి 2 పెడతా, 2 - 9 అంటే -7 మళ్ళీ నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా. సో ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు పైన స్క్వేర్ ఉంది, ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాను అనుకోండి, 1 - 2 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ వాల్యూ. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, అంటే ఎక్కడ సరిపోవట్లేదు. సో ఎలాంటి వాల్యూ రాదు. దాన్ని ఏమని చదవాలి, మ్యాథ్స్ కాబట్టి నో రియల్ వాల్యూ. దేనికి, మనం స్టార్టింగ్ ఎక్స్ అనుకున్నాం కదా, సో ఎలాంటి వాల్యూ రావట్లేదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, 0. ఈ ప్రాబ్లం అలా చూస్తుండండి అమ్మా, ఒక 1 మినిట్లో అయిపోతుంది. 2 ట్రైన్స్ ఉన్నాయంట, వాటి యొక్క లెంత్ అంటే డిస్టెన్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, 2 ట్రైన్స్ ఇచ్చిన, ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చిన, 2 బ్రిడ్జ్లు ఇచ్చిన, వాటి యొక్క డిస్టెన్స్ని ఎప్పుడు కలిపేయాలి. 145 అలాగే ఇంకోటి ఏంటి 155 కలపండి 300. తర్వాత ఒక ట్రైన్ ఏమో 32 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటమ్మా, ఇంకొక ట్రైన్ ఏమో
40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. కాకపోతే ఆ 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నాయంట. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్‌ని ఎప్పుడు యాడ్ చేయాలి. అలా కాకుండా 2 ట్రైన్లు ఒకే డైరెక్షన్‌లో వెళ్తాయి. అంటే సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్‌ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది ఆపోజిట్ కదా! అందుకే ప్లస్ వేసా. 72 ఏంటిది ఇది? స్పీడు. అంటే కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు స్పీడ్ ఇలా వేయంగానే ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్ చేయకుండా ఆప్షన్స్ చూడాలి. సెకండ్స్‌లో ఉంది. నాకు కిలోమీటర్ పర్ అవర్స్‌లో ఉంది. సో, నాకు కూడా మీటర్ పర్ సెకండ్స్‌లోకి మార్చాలి. అంటే 72ని మీటర్ పర్ సెకండ్స్‌లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. నిన్న క్లియర్‌గా చెప్పా. కిలోమీటర్ పర్ అవర్ అయితే దేనితో మల్టిప్లై చేయాలి, మీటర్ పర్ సెకండ్ అయితే దేనితో మల్టిప్లై చేయాలి అని. నిన్నటి వీడియో ఒకసారి చూసి రండి. ఎవరికైనా డౌట్ ఉంటే. 18/72లో 4 సార్లు. సో, 4 5లు 20. సో, నాకు స్పీడ్ ఉంది. డిస్టెన్స్ ఉంది. నన్ను అడిగింది ఏంటి? దెన్ ద టైమ్ రిక్వైర్డ్. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 300. టైం ఎంత? స్పీడ్ ఎంత? 20. 300/20 అంటే 15 కదా! చిన్న లెక్క. చదవడానికి మాత్రమే ఇంత ఉంటుంది. ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్‌లో అడిగాడమ్మా. చేసి కామెంట్ పెట్టండి. చూడండి, చాలామందికి తెలియదు ఈ కాన్సెప్ట్. ట్విన్ ప్రైమ్ నెంబర్ నోట్ చేసుకోండి. అసలు ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ that have a difference of 2. అంటే ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 ప్రైమ్ నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంట? 2. అయితే అవి 1 నుంచి 100 మధ్యలో ఎన్ని ఉన్నాయని అడిగాడు. రాసేద్దాం రండి. 3. 3కు 2 కలిపితే 5. సరిపోయింది. 5కు 2 కలిపితే 7. ఇదొక సెట్టు. ఇప్పుడు 7కు 2 కలిపితే 9. 9 ప్రైమ్ నెంబరా? కాదు కదా! తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 11. 11కు 2 కలిపితే 13. ఇదొక సెట్టు. తర్వాత 17. 17కు 2 కలిపితే 19. మీరు గమనించండి, వీటిలన్నిటికీ మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. 3కి 5కి డిఫరెన్స్ 2. 17కి 19కి డిఫరెన్స్ 2. తర్వాత 29 31, 41 43, 59 61, 71 73. 100 లోపు ఉండే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవేనమ్మా. గుర్తుపెట్టుకోండి. చాలామంది వదిలేస్తారు. మీరు వదలకూడదు. కాన్సెప్ట్ తెలిస్తే ఏదో ఒకటి చేయొచ్చు ఎగ్జామినేషన్ టైంలో. సో, ఎన్ని పెయిర్స్ ఉన్నాయని అడిగాడు. లెక్కెట్టేద్దామా? 1 2 3 4 5 6 7 8. సెకండ్ ఆప్షన్. అందరూ వదిలేసే మోడల్సే వెతికి తీసుకొచ్చాం మీకోసం. లైక్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి ఛానల్ని. ద నెంబర్ దట్ హ్యాస్ ఫ్యాక్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెంబర్కి ఫ్యాక్టర్స్ ఉంటాయంట. అయితే అదర్ దెన్ ఇక్కడ ఒకటి మిస్ అయిందమ్మా. అదర్ దెన్ 1 అని ఉంటుంది. అదర్ దెన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్. ఏంటది? కాంపోజిట్ నెంబర్. ఎగ్జాంపుల్స్ రాద్దామా సరదాగా? 4 అని ఒక నెంబర్ తీసుకుందాం. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 పోతుంది, 4 పోతుంది. చూడండి, అదర్ దెన్ 1 అంట. అంటే 1 కూడా పోతుంది కదా! 1 4 4. 6కు చూద్దామా? ఫస్ట్ ఒకటి ఎక్కం పోతుంది. తర్వాత 6లో 2 పోతుంది, 3 పోతుంది, 6 కూడా పోతుంది. ఇట్ సెల్ఫ్ అంటే ఆ నెంబర్ కూడా పోవాలి అని అర్థం. ఆన్సర్ ఏంటమ్మా? కాంపోజిట్ నెంబర్. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. సబ్ట్రాక్ట్ ఇలా ఇచ్చి ఫ్రమ్ ఇలా ఇచ్చాడు. అంటే దీనిలో నుంచి దీన్ని తీసేయాలి. తీసేద్దాం రండి. 7/2 - x/3 - x² 5. దీనిలో నుంచి ఏం తీయాలి?
ఈ మొత్తాన్ని తీయాలి. అదే మన ఆన్సర్. 9/2 ప్లస్ x/2 ప్లస్ x²/3 ఇది ఉంది కదా ఇంకా, ఓకే, ప్లస్ 7/4 x³ ఇప్పుడు ఒకసారి ఆప్షన్లో చూద్దాం రండి. చివరిని చూడండి, ఇక్కడ ఎక్కడైనా x³ ఉందా? లేదు. ఇక్కడ ఒకటే ఉంది కదా x³. అలాగే ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? -7/4 x³ రావాలి. ఇది కాదు, ఇది కాదు. అలాగే థర్డ్ ఇక్కడ 4/5 x² ఉంది, ఇక్కడ -4/5 x² ఉంది. సో మనం x² అన్నది ఒకటి చేస్తే చాలు. ఇదేంటిది? -x². అలాగే x²తో ఇంకేమున్నాయి? ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా, -x²/3 -x²-x²-x²/3 చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చేది మైనస్తోనే కదా, -x². ఇక్కడ ఎంతో కొంత ఫ్రాక్షన్ వస్తుంది, అది నాకు అనవసరం. నాకు కావాల్సింది మైనసా ప్లస్సా? చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇది కూడా కాదు, ఫస్ట్ ఆప్షన్. బిట్ అంతా చేయక్కర్లేదు, కొంచెం మనం అబ్జర్వేషన్ చేస్తే చాలు. ద యాంగిల్ ఆఫ్ ఏ సెక్టార్ 30 degrees అండ్ ద రేడియస్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది ఆర్క్ చాలాసార్లు చెప్పే బిట్టు, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే వినండి. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎల్, నాకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది ఆర్క్ కాబట్టి ఆర్క్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ బ్రాకెట్లో ఎల్ రాద్దాం, ఈక్వల్ టు θ/360 degrees ఇంటూ 2πr. θ అంటే ఎంత ఇచ్చాడు? 30 degrees బై 360 ఇంటూ 2πr. 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ రేడియస్ 42. ప్రాబ్లం అయిపోయింది. 0 క్యాన్సిల్. 7 42లో 6 సార్లు, 3 36లో 12 సార్లు. చూడమ్మా, 6 రోజులు 12 క్యాన్సిల్, మిగిలిందంతా 22. సారీ, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి 22, ఒకటి 25 అమ్మ. థర్డ్ ఆప్షన్. మీరు ఇంకొక లాజిక్ కూడా వెతకొచ్చు. అదేంటనుకున్నారు? 30/360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ 42 కదా. డినామినేటర్లో ఎక్కడ 11 మల్టిపుల్ లేదు, పైన న్యూమరేటర్లో 11 మల్టిపుల్ ఉంది. సో ఖచ్చితంగా 22 పెట్టి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ చూద్దాం, తర్వాత వచ్చే క్లాసుల్లో చూద్దాం. ఫస్ట్ కొంచెం పెన్ను తిరగాలి కదా. రీజనింగ్ మొన్న చెప్పాను, కొంచెం అప్డేటెడ్గా ఉన్నాయని చెప్తూ ఉంటాను. రీజనింగ్లో కూడా సమ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్. చూడండి, ఇది ఫ్రూట్. కొన్ని ఫ్రూట్స్ అన్ని ఫ్లవర్స్ అంట కదా, ఇది ఇలా ఉంటుంది డయాగ్రామ్. తర్వాత ఆల్ హెర్బ్స్ ఆర్ ఫ్లవర్స్ అంటే అన్ని హెర్బులు కూడా ఫ్లవర్స్, ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి, ఆల్ ఫ్లవర్స్ ఆర్ హెర్బ్స్ అంటే ఎలా ఉండాలి? యాక్చువల్గా ఆల్ ఫ్లవర్స్ ఆర్ హెర్బ్స్ అంటే ఇదిగోండి ఇలా ఉండాలి. ఈ పెద్ద డయాగ్రామ్ హెర్బ్ కదా, ఇలా ఉందా? మనకు వచ్చిన దాంట్లో లేదు, సో ఇది కాదు. తర్వాత నో హెర్బ్ ఈజ్ ఏ ఫ్రూట్ అంటే డయాగ్రామ్ ఎలా ఉండాలి? నో హెర్బ్ అనేది ఫ్రూట్, ఇలా ఉండాలి డయాగ్రామ్. మనకు అలా ఉందా? డయాగ్రామ్లో లేదు. సో ఆన్సర్ ఏంటమ్మా? నెయిదర్ 1 నార్ 2. ఆల్ పోయమ్స్ ఆర్ స్టోరీస్ అంటే ఎలా ఉండాలి డయాగ్రామ్? ఇదిగోండి, ఇవన్నీ పోయమ్స్, ఇవన్నీ కూడా ఏంటంట? స్టోరీస్ అంట. తర్వాత ఆల్ ఆర్టికల్స్ ఆర్ పోయమ్స్ అంటే పోయమ్స్ లోపల ఏముంటాయంటే ఆల్ ఆర్టికల్స్. సరిపోయింది కదా. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి, ఆల్ ఆర్టికల్స్ ఆర్ స్టోరీస్ అంటే డయాగ్రామ్ ఎలా ఉండాలి? ఆల్ ఆర్టికల్స్ ఆర్ స్టోరీస్ ఇలా ఉండాలి. చూడండి, ఇక్కడ ఆర్టికల్స్, ఇక్కడ స్టోరీస్ ఉంది కదా. సో కన్క్లూజన్ 1 అనేది కరెక్ట్. అలాగే నో స్టోరీస్ ఆర్టికల్ అంటే ఎలా ఉండాలి డయాగ్రామ్? ఇలా ఉండాలి. నో స్టోరీస్ ఆర్టికల్ ఇలా ఉండాలి. మనకి అలా వచ్చిందా డయాగ్రామ్? లేదు కదా. సో ఇది రాంగ్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ కరెక్ట్. థ్యాంక్ యూ.